నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ ఫార్మా కంపెనీలు హెటెరో డ్రగ్స్ దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలకు స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు. 2 కంపెనీలకు మొత్తం 92 మంది విద్యార్థుల ఎంపిక. ఐటీ, నాన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగ్లీష్ టీచింగ్, ఫార్మా కంపెనీలు సహా అన్ని రకాల కంపెనీల ఉద్యోగాలను తమ విద్యార్థులు దక్కించుకోవటం గర్వకారణం. విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యాఖ్యలు. నిన్న డ్రగ్స్, తర్వాత న్యూడ్ వీడియో కాల్స్, నేడు క్రికెట్ బెట్టింగ్ ముఠా. తెనాలిలో వరుసగా వెలుగు చూస్తున్న అసాంఘిక కార్యకలాపాలు. కొల్లిపర మండలం అత్తోటలో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి. 6 అరెస్ట్. సూత్రధారి సహా మిగిలిన నిందితుల కోసం గాలింపు. విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. తెనాలిలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో సహా పలు చోట్ల భారీ కేక్ కటింగులు. ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు. చివరి రోజున కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రామాప్పల నాయుడు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటెరో డ్రగ్స్ దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలకు స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు ఏకంగా 92 మంది ఎంపికయ్యారు. దీంతో ఐటీ, నాన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగ్లీష్ టీచింగ్తో ఫార్మా కంపెనీలు సహా అన్ని రకాల కంపెనీల ఉద్యోగాలను ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు దక్కించుకోవటం మరో విశేషం. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటెరో డ్రగ్స్ దివీస్ ల్యాబొరేటరీస్లో ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలను చేశారు. ఇంటర్వ్యూల అనంతరం 2 కంపెనీలే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ బీకామ్, బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 44 మందిని హెటెరో డ్రగ్స్ కంపెనీ ఎంపిక చేసుకుంది. మరో 48 మందిని దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ తీసుకుంది. దీంతో ఆ 2 కంపెనీలకు మొత్తం 92 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. కాలేజీలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు గత 25 ఏళ్లుగా ఏటా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని గుర్తు చేశారు. కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి ఉద్యోగంతో బయటకెళ్తూ గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ భరోసానివ్వాలన్న కాలేజీ స్థాపన ఆశయాన్ని నెరవేరుస్తున్నట్టు తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు ఏటా 2,40,000 వార్షిక వేతనం ఉంటుందని తెలిపారు. ఈ విద్యార్థులంతా మే మొదటి వారంలో హెటెరో డ్రగ్స్కు, జూన్లో దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగంలో చేరేందుకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్టు వివరించారు. 98% క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 15 కంపెనీల్లో ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఒక ఉద్యోగానికి తక్కువ కాకుండా కనీసం 2-3 ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 50% ఉన్నారు. ఒక ఉద్యోగం కంపల్సరీ, ఇది కాక 2-3 ఉద్యోగాలకి. అంటే ఇక్కడ మీ అందరిని నేను గమనించమంటుంది ఏంటంటే, తల్లిదండ్రులు కానీ ఏఎస్ఎన్ కాలేజ్ సుమారు ఇప్పటికి 36 సంవత్సరాలు ఈ కాలేజ్ చరిత్రలో 25 సంవత్సరాల నుంచి ఒక కాలేజీ ఈ రాష్ట్రంలో, ఈ యూనివర్సిటీలో, ఈ జిల్లాలో అత్యధిక క్యాంపస్ సెలక్షన్స్ కాలేజీగా, కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థిని డిగ్రీ కంప్లీట్ అయిపోయే నాటికి ఉద్యోగంతో, ఉద్యోగ భద్రతతో సమాజంలో అడుగుపెట్టేట్టు చేస్తూ ఉన్నాం. ఇదేదో 1 సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్పుకునేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియకి తీసుకున్నాం. ఎందుకు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం అంటే, కాలేజీ చదువు ద్వారా కాలేజీ ఎడ్యుకేషన్ వాడికి ఒక మంచి భద్రతనివ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కాలేజీ. కాలేజీలోనే ఇంకా నేను చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ సెలక్షన్స్కి రాని టైంలో కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్ స్టార్ట్ అయిన డిగ్రీ కాలేజీ. ఇది నేను చెబుతుంది వాస్తవం. మరి ముఖ్యంగా రామచంద్రారు అనేక సంస్థలతో
తనకున్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసి దీంతోపాటు ఈరోజు ప్రధానంగా సుమారు 92 మంది స్టూడెంట్స్ బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ దగ్గర 92 మంది హెట్రోకి అలాగే దివీస్ కంపెనీకి 44 ఇది 42 అనుకుంటా 96 మంది స్టూడెంట్స్ ఈరోజు సెలెక్ట్ అవ్వడం అంటే కాలేజీ ప్లాట్ఫామ్ డిగ్రీలో జనరల్ బీఎస్సీ అంటే ఎంపీసీ దగ్గర నుంచి మోడర్న్ కోర్సుల వరకు అంటే కంప్యూటర్ సైన్స్ కానీ బయోటెక్నాలజీ కానీ అన్ని కోర్సుల్లో అంటే కాలేజీలో ఉన్న అన్ని కోర్సుల్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలని తీసుకురావడం. ఈరోజు ఈ హెట్రో కంపెనీ అలాగే దివీస్ నాకు ఉన్న దీని ప్రకారం కాలేజీకి ప్రతి సంవత్సరం వస్తాను. ఫార్మా రంగమైన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఎంపీసీ స్టూడెంట్స్ అవ్వచ్చు, అంటే కెమిస్ట్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదో బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అవ్వచ్చు, కంపెనీ వాళ్ళకు ట్రైన్ అయిన స్టూడెంట్స్ అంటే కాలేజీలో ఆ కంపెనీకి కావలసిన ఉద్యోగ అవసరాల రీత్యా ఇక్కడ ట్రైన్ చేయటం, ఆ అవసరాల దృష్ట్యా కూడా ఈరోజు 92 మంది స్టూడెంట్స్ హెట్రోకియాను దివీస్కి సెలెక్ట్ అవ్వడం. వెరసి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఫౌండర్ అన్నా సత్యనారాయణ గారు ఈ కాలేజీని ఇదేదో ఒక మామూలు నార్మల్ డిగ్రీ కాలేజీగా ఉండాలన్న ఉద్దేశంతో కాదు చేసింది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేశారో క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ సెలక్షన్ దాన్ని అక్షరాల నెరవేరుస్తూ ఆ నెరవేర్చే క్రమంలో ప్రిన్సిపల్ రామచంద్ర తీసుకునే గత 3 వారాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఫార్మా కంపెనీస్ చేసిన ప్రాంగణ ఎంపికల్లో హెట్రో డ్రగ్స్ కంపెనీకి 44 మంది, అలానే దివీస్ ల్యాబొరేటరీస్కి 48 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ముందు బీఎస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం బీకామ్ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ని కూడా కెమిస్ట్రీ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతున్నవి. వాళ్ళకి తగ్గట్టు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేకపోయేసరికి ట్రైనబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకోవటం వల్ల జరుగుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రెండ్ నడుస్తుంది. ఆ క్రమంలో సుమారు 92 మంది ఈ 2 కంపెనీలకి మాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫార్మా కంపెనీస్ దృష్టిలో పెట్టుకుని గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళకి సూటబుల్ స్కిల్స్ని ట్రైన్ చేయడం అవన్నీ చేస్తున్నాము. ఆ క్రమంలో ఇంత మంచి జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తెనాలి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక వారోత్సవాల్లో చివరి రోజైన సోమవారం తెనాలి అగ్నిమాపక కేంద్రంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల్ నాయుడు హాజరయ్యారు. సమాజంలో ఫైర్ సర్వీస్ ఆవశ్యకత, సర్వీసు ఉపయోగాలు, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యల గురించి వివరించారు. తదుపరి రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులకు ఫైర్ స్పేట్ బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించారు. పోటీ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విజేతలకు తెనాలి మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. సహాయ జిల్లా అగ్నిమాపకాధికారి వేణుగోపాలరావు, తెనాలి అగ్నిమాపక సిబ్బంది, రావి సాంబయ్య, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి మన రావి సాంబయ్య గారి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇండస్ట్రీస్ వచ్చేప్పటికి కుమార్ హోమ్స్ లోను తెనాలి గ్యాస్ కూడా డెమాన్స్ట్రేషన్ చేశాము. నెక్స్ట్ డే హాస్పిటల్స్లోకి వచ్చేప్పటికి వి కార్డియాక్ హాస్పిటల్ మరియు తేజస్ అనే హాస్పిటల్ అనేది డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వారోత్సవాల భాగంగా రోజు ఏదో ఒక చోట ఫైర్ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా ఆర్పాలి, లోపల ఉన్న సిబ్బంది కానీ, కార్మికులు కానీ, హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలనేది ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించడం జరిగింది. మనం వేసుకునేటువంటి బట్టలు అది పాలిస్తారు అనుకోండి,
పాలిస్టర్. ఈ పాలిస్టర్ మెటీరియల్తో అంటే పాలిథీన్ అంటాం. అంటే అర్థం మన ప్లాస్టిక్ కవరు ఎంత ఇలా అంటుకుంటే చాలు కదా, ఈజీగా అంటుకుంటుంది, అవునా కదా? అది చెప్తారేమో అనుకున్నాను, ఈజీగా అంటుకునే ఒకటి, అవునా కదా? మన ఇంట్లో బ్యాగ్ పాలిథీన్ కవర్ ఇట్లా అగ్గి దగ్గరికి అవసరం లేదు, కొంచెం దూరం ఉన్నా కూడా ఏమవుతుంది, అది ఏమవుతుంది అంటుకుంటుంది, అగ్గి అంటుకుంటుంది, లేదా ముడతలుగా పడిపోతుంది, అవునా? అట్లాంటి వస్తువు తయారైనటువంటి బట్టలు కూడా చాలా ఈజీగా అంటుకుంటాయి. అంటే మీకు ఏమర్థమవుతుందంటే, ఏ వస్తువులు అయితే మంటకి ఈజీగా అంటుకుంటాయో అర్థమవుతుందా, ఆ వస్తువులని ఎట్లాగా భద్రంగా వాటిని చూసుకోవాలో చెప్పేదే ఈ అగ్నిమాపక భద్రతా వారోత్సవాలు. సో ఫైర్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అట్లాంటి అయిన తర్వాత మళ్ళీ మనము ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి, సో మన చిన్నప్పుడు అంటాం గంటల లారీ అంటాం, విన్నారు ఎప్పుడైనా మాట? గంటల లారీ అంటే స్నేహితుడి జ్ఞాపకార్థం అతడి మిత్ర బృందం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, పేదలకు అన్నదానం చేశారు. బాల్యమిత్రుడు, తమందరికీ ఎంతో ఇష్టమైన ప్రాణ స్నేహితుడు బొడ్డు హేమంత్ టోనీ తమను విడిచి వెళ్లిన బాధతో ఉన్న అతని మిత్ర బృందం అతడి జ్ఞాపకార్థం జన్మదినం రోజైన సోమవారం బోస్ రోడ్లో మజ్జిగ పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం చేశారు. అతడి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. రోజు మా తమ్ముడు బాల్యమిత్రుడు బొడ్డు హేమంత్ టోనీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కుర్రాళ్ళందరూ కలిసి, మా తమ్ముళ్ళందరూ కలిసి బాంబే డైయింగ్ గాంధీ చౌక్ ఎదురు దగ్గర వాడి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ, అలాగే పేదలకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. వాడి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముళ్ళందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గం కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వహిస్తున్న 6గురిని అరెస్ట్ చేసినట్లు తెనాలి డీఎస్పీ వి జనార్దన్ రావు తెలిపారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వి జనార్దన్ రావు మాట్లాడారు. అత్తోట గ్రామంలో ఆదివారం సాయంత్రం క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసినట్టు తెలిపారు. మొత్తము 15 మంది నిందితుల్లో 2 ప్రధాన నిర్వాహకులతో పాటు మరో 4గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి 10,000 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బ్యాంక్ ఖాతాల్లోని 3.61 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. మొత్తం 9 మందిని ముద్దాయిలుగా చేర్చినట్టు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ సూత్రధారిగా తెలిపారు. అత్తోట గ్రామానికి చెందిన శంతన్ కుమార్ ఉమామహేశ్వరరావుకు ఈ యాప్ను పంపిన బెట్టింగ్ నిర్వాహకుడిగా గుర్తించామని అన్నారు. మిగిలిన 3గురిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తోట గ్రామంలో నిన్న ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్ మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు, కొల్లిపర ఎస్ఐ గారు, తెనాలి రూరల్ సిఐ గారు రైడ్ చేసి 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్లో అత్తోట గ్రామానికి చెందిన శంతను, ఉమామహేశ్వర అనేవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ఒకటి ఆర్గనైజర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా వీళ్ళు మిగతా విడిగా ఇండివిజువల్గా వ్యక్తులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆ రైడ్ చేసిన క్రమంలో మనకు అక్కడ 6గురు ముద్దాయిలు దొరికారు. ఈ 6గురు దగ్గర నుంచి కూడా మనం 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసాము. ఫోన్పే ద్వారా ఎవరైతే బెట్టింగ్ కడుతున్నారో ఆ ట్రాన్సాక్షన్లో వీళ్ళు 3 బ్యాంక్ అకౌంట్లు దీనికోసం వాడుతున్నారు. ఆ 3 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లో ఉన్న సొమ్మును కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సెల్ ఫోన్లు, ఆ బెట్టింగ్ యాప్ గురించి ఫర్దర్గా మేము సైబర్ క్రైమ్లో అనాలిసిస్ చేసి అసలు ఈ యాప్ నిర్వాహకులు ఎవరై ఉంటారో వాళ్ళని కూడా ఈ ముద్దాయిగా చేర్చి ఈ కేసులో చేర్చడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి దీంట్లో ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్ నమోదు చేసాం. తెనాలి సబ్ డివిజన్లో
యువతకు చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కానీ సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించటం లేదా ఆడటం కూడా నేరమే. మా డబ్బులు మేము ఆడతాము, మేము పోగొట్టుకుంటాం, మా జీవితాలు నాశనం చేసుకుంటామంటే కుదరదు. మిమ్మల్ని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎలా అయితే ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని ఆడిన వారిని ప్రొజెక్ట్ చేసామో, అలాగే మిమ్మల్ని కూడా చట్టం దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి యాప్ల జోలికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దు. దీన్ని ఈరోజు వారిని అరెస్ట్ చేసి ఈ ప్రెస్ మీట్ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోకవర్ధన్, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఎల్లంకి సాంబశివరావు, పనిదపు దుర్గా, వెంకట్, దేవినేని రమాదేవి, దేవినేని రమణమ్మ తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి మార్గదర్శకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో ఆలపాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు మా అందరి ఆయుష్ కూడా వేసుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలి. భగవంతుడి మంచి శక్తిని ఇవ్వాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం, దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చబడాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, అనతి కాలంలోనే చిన్న వయసులో 28 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ కార్యదర్శిగా ఇంతింత ఒత్తిడి ఇంత అని తన జీవితం ఎంత క్రమశిక్షణగా కొనసాగిందో విద్యార్థి దశ రాజకీయం నుండే చూస్తే అర్థమైంది. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా యావత్ రాష్ట్రమంతా కూడా ఒక పండుగ దినంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. మన రాష్ట్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఎక్కడున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని తమ ఇంటి కార్యక్రమంలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న సందర్భం మనందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో అన్నా క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సోమవారం అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోకవర్ధన్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఎల్లంకి సాంబశివరావు, పనిదపు దుర్గా, వెంకట్, దేవినేని రమాదేవి, దేవినేని రమణమ్మ తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో ఇక్కడ భోజనానికి వచ్చిన వారందరం మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారిది 76 సంవత్సరాల నిండిని అనేది నెంబరే కానీ ఆయన 16 సంవత్సరాల యువకుడు. ఈరోజు మనం చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టేది చూస్తుంటే ఆయన అంత యువకుడు ఇంకొక ఎవరు ఉండరని, ఆయన్ని ముసలాళ్ళు అన్నాళ్ళే ఇవాళ కింద కూర్చొని లెక్కలేని పరిస్థితి. ఏదైనా విదేశాలకు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ చలికి తట్టుకోలేక జర్కిన్లు వేసుకుని శాలువాలు కప్పుకుని ఇదైన వాళ్ళు. అటువంటి ఎక్కడికి ఎంత చలి ప్రదేశానికి వెళ్ళినా కానీ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి
76వ జన్మదినోత్సవ సందర్భంగా అన్నా క్యాంటీన్లో అందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత భోజనాన్ని ప్రతి పేదవాడు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా మరి ఉచితంగా భోజనం పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా భువనేశ్వర గారి ఆలోచన ప్రకారం మరి అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలోనూ భోజన వసతులు కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మరి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రాష్ట్రానికి దిశ దశ నిర్కూష ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారని దీని మూలంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం శివాజీ చౌక్ కాళీమాత గుడి ప్రాంగణంలో నిర్వహించారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం కోటేశ్వరరావు, వై శ్రీనివాసరావు, ఎస్ చందు, ధూళిపాల కార్తీక్, టి బాలకృష్ణ యాదవ్, పులివర్తి సుధీర్, షేక్ కరీముల్లా, పులివర్తి సాయి చరణ్, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన విజనరీ నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈనాడు ఈ యువత అంతా కూడా మరి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కావాలనే దీంతో విజన్ 2047 కింద మరి ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు, క్వాంటమ్ వ్యాలీ ఇలా యువతకు కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకురావటం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నడుపుతున్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచ నాయకుల్ని మెప్పించిన నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాబు గారు విజనున్న నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, అదేగాక అత్యధికం సీఎంగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదేను. భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రాలుగా ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేస్తున్నారు. హైదరాబాద్ని అయితే ఏ రకంగా అభివృద్ధి జరిపాడో అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి జరుపుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మహానాయకుడికి అమ్మవారి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఇదే విధంగా అనేకమైన పదవులు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అంగలకుదురులో జరిపారు. ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం రోజైన సోమవారం రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు పేరిట నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని స్వామివారికి అర్చన చేయించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా, ప్రజాసేవకుడుగా, ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశం మొత్తం కూడా గుర్తించదగిన నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క జీవిత ప్రయాణం కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అమరావతి పునర్నిర్మాణం కోసం వారి యొక్క మేధో సంపత్తిని, ప్రపంచంలో ఉన్న మార్పులన్నింటినీ కూడా వారు గమనిస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా ఏదైతే రాబోయే తరాల వారికి అందుబాటులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ అనే టెక్నాలజీస్తో కానివ్వండి, రేపటి రోజు మనదే, భవిష్యత్తు మనదే అనే ఒక నినాదంతో ముందుకు నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూటమి పార్టీలు అన్ని తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెనాలి రూరల్ మండలం తరఫున కూడా ఈరోజు రూరల్ మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో వారి పేరున అభిషేకం చేసి మరి అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ కూటమి పార్టీలన్నీ సంతోషంగా ప్రజా పాలనలో ముందడుగు వేయాలని, ప్రజలందరూ సంతోషాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని మేము గట్టి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా తెనాలి మండల పార్టీ అధ్యక్షులు నందకిషోర్ గారి నాయకత్వంలో ఈరోజు అంగలకూదురులోని శివాలయంలో వారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ వారు భవిష్యత్తులో మరింతగా
తెనాలిపట్నం నందులపేటలోని అక్షరగీత విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పలు వినూత్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక నందులపేటలోని అక్షరగీత విద్యానికేతన్లో వినూత్న కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన న్యూస్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిరోజు ఇద్దరు విద్యార్థులు వార్తలు చదవటం ద్వారా వారి భాషా నైపుణ్యాలు, ధైర్యం, వక్తీకరణ శైలి మెరుగుపడేలా దీన్ని రూపొందించారు. అదనంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కప్ కోడర్స్ సంస్థతో కలిసి ఏఐ కోడింగ్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్ వంటి ఆధునిక టెక్నికల్ కోర్సులు అందిస్తున్నారు. ఇవి జిల్లా స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్న కోర్సులుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇదే కాకుండా పాఠశాలలో డిజిటల్ క్లాసెస్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఎన్సీసీ కోర్సులు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి పలు కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం పెంపొందించేందుకు విద్యా విహారయాత్రలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యార్థుల భాషాభివృద్ధి కోసం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హిందీ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడుతున్నాయని పాఠశాల ప్రిన్సిపల్ కన్నెగంటి అశోక్ బాబు తెలిపారు. విద్యార్థులకు సమకాలీన విద్యతో పాటు విలువల ఆధారిత విద్య అందించడం తమ లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఏవో రాంప్రియ, కోఆర్డినేటర్ లక్ష్మి, ఇన్ఛార్జ్ కుమారి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. మా పాఠశాల ప్రారంభించి ఈ రోజుకి 23 సంవత్సరాలైంది. ఈ 23 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించాము. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎన్నో కోర్సెస్, కంప్యూటర్ కోడింగ్, కప్ కోడర్స్, అలానే వాళ్ళ మానసిక ఆరోగ్య పరిస్థితులు బాగుండటానికి కూడా వాళ్ళకి ఎన్సీసీ, యోగా ఇలాంటి ఎన్నో కోర్సెస్ మేము ప్రారంభించాము. వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవడానికి హిందీ దక్షిణ భారత ప్రచార సభ వాళ్ళ హిందీ ప్రాథమిక, మధ్యమిక మొదలగునవన్నీ కూడా మన పాఠశాలలో జరుగుతాయి. అలానే వీరు ప్రార్థనా సమయంలో ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఉంది. అయితే స్టూడియోలో అయితే ఎలా ఉంటుంది అనేది పిల్లలకి అవగాహన కలిగించడం కోసం మేము ఈ న్యూస్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని పిల్లలు ఉపయోగించుకొని న్యూస్ చదివి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని అలానే అవగాహన శక్తిని పెంపొందిస్తారని అక్షరగీత పాఠశాలలో న్యూస్ రూమ్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. పాఠశాలలో తరగతిలో ఉన్నటువంటి పిల్లలకి పాఠ్యాంశాలు బోధించడంతో పాటు వాళ్ళని ఆ పాఠ్యాంశాల నుంచి మనం నిత్య జీవితంలోకి తీసుకురావటం అనేటటువంటిది ఒక గొప్ప విశేషం అన్నమాట. ఈ విధంగా పాఠాలు బోధించడం వల్ల వారు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాల్ని నిత్య జీవితంలో ఎలా ఉన్నాయో తెలుసుకొని అవగాహన కలిగి భావి భారత పౌరులు. నమస్కారం, నా పేరు ఆకాష్. నేను అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు ఆయిషా. నేను అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఇవాళ వార్తల్లో ముఖ్య అంశాలు. అంతర్జాతీయ వార్తలు. భారత్తో మా బంధం అత్యంత దృఢపడుతుందని చెప్పిన ఇరాన్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల్లో విరమణకు స్వాగతించిన భారతదేశం. జాతీయ వార్తలు. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు అన్నీ మాకు సమానమే అన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు. జిల్లా వార్తలు. తెనాలిలో అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో న్యూస్ రూమ్ ప్రారంభోత్సవం. ధన్యవాదాలు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో విద్యా బోధన కేవలం మార్కుల కోసమే కాకుండా ఎటువంటి పరీక్షలనైనా ఎదుర్కొనేలా ఉంటుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో 2025-26 సంవత్సరానికి వివిధ ఒలింపియాడ్ పరీక్షల్లో పతకాలు సాధించిన 140 మంది విద్యార్థులకు సోమవారం పతకాలు, సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి పాల్గొన్నారు. ఒలింపియాడ్ అంటే మ్యాథ్స్, సైన్స్ కాకుండా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, కంప్యూటర్, రోబోటిక్స్, అబాకస్ పోటీలకు కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు మురళీకాంత్ వి దాసరి చెప్పారు. ఇవాళ చూసినట్లయితే మీరు ఆల్మోస్ట్
140 students who have secured medals in various competitions. Those are all the competitions that have been conducted outside the school, not in the school. In school lo conduct chesina competitions kaadavi. Villandaru district level lo, state level lo, national level lo kuda winners unnaru. So this is the true example of holistic education that we have been emphasizing all these years. అంటే జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఎక్సెల్ అవ్వటం కాదండి. వీళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకొని బయటికి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలియదు. సో దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో we are celebrating the awards for the students. So you all know that Nehru Niketan always concentrate on the all-round development of the student. So వాళ్ళకి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా వాళ్ళని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పంపించడం అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ మెనీ ఇయర్స్. అలాగే ఈ ఇయర్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా దే హ్యావ్ బీన్ అటెండింగ్ ద వేరియస్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. Not only in maths and sciences, but they have participated in English Olympiad, computers, alage robotics expo ki ellaru, baita Bangalore lo oka expo lo participate chesaru, and even abacus ivanni kuda endante they have secured these particular medals at state level and national level. So here what I would like to, and these students are everyone from 1 to 9th standard. ఇది ఒక హై స్కూల్ సెక్షన్ కాదండి, మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి అందరూ బయటికి వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వీఆర్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ అండ్ దే ఆర్ యూటిలైజింగ్ వెరీ వెల్ అండ్ ఆర్ బ్యాగింగ్ సో మెనీ మెడల్స్ ఇన్ దీస్ కాంపిటీషన్స్. సో దిస్ టోటలీ ప్రూవ్స్ దట్ నెహ్రూ నికేతన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ కాన్సెప్ట్ నేర్పించడము, అలాగే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని స్థానిక సీఎం కాలనీలో ఘనంగా జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెనాలి సీఎం కాలనీలో సోమవారం వెంజమూరి యేసురాజు విలన్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. జన్మదిన కేక్ను కట్ చేశారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సౌపాటి కిరణ్, ఆర్ఎంపీ శివ, మంగమూరి హైమారావు, నాగూర్ బెనాయి, ప్రతీజ్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు కాలనీలో యువత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి నియోజక తెలుగు యువత అధ్యక్షులు మా సోదర సమానులు కోగంటి రోహిత్ గారిని ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల్లోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. 30 సంవత్సరాల్లోనే మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మనందరికీ తెలిసిందే. ఆ రోజు విజన్ 2020 పేరుతో ఆయన తీసుకున్న దృఢ సంకల్పమే ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్. హైటెక్ సిటీని ఏర్పరిచి యువతకి ఉద్యోగాలు కల్పించడంలో, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సుందరీకరణలో కానీ ఆయన మార్క్ అక్కడ ఉంటుంది. కులరహిత తెలంగాణకి మూలాధారం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే అక్కడ కులమత తారతమ్యాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆదాయ వనరులు కలిగి అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర శాలివాహన సంఘం చైర్మన్ పేరిపి ఈశ్వర్ పక్షవాతంతో బాధపడుతున్న సంఘీయుడికి ఆర్థిక సాయం అందజేశారు. రూరల్ మండల గ్రామం కొలకలూరులోని బాపయ్యపేటలో పక్షవాతం సోకి బాధపడుతున్న తార్లికొండ సాంబశివరావుకు సోమవారం 1,50,000 నుండి 2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సాంబశివరావు జీవనోపాధి కోసం ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందుర్తి శివన్నారాయణ, టీడీపీ నాయకులు పసుపులేటి త్రిమూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టరు గుమ్మడిదల ఎలమందయ్య, తెనాలి శాలివాహన సంఘం అధ్యక్షులు వేజెండ్ల నాంచారయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, రాజవరపు సుబ్బారావు, నిమ్మకూరి రమేష్, ఆకారపు అంకమ్మరావు పాల్గొన్నారు. ఆయన పదవి వరించినందున ఆయన ఇట్లాగే ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు గారి పుట్టినరోజునే ఆర్థిక సహాయం చేసి, సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తున్న చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అతనికి సాంసద గారికి జీవనోపాధి కొరకు ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి వేదేశ్వరి గారికి భగవంతుడు ఆర్థికంగా ఇంకా మంచిగా ఇచ్చి ఇంకోటి సహాయాలు ఎక్కువ చేయాలని ఈ తెనాలి శాలివాహన సంఘం తరపున మేము కోరుతున్నాం. ఏదైనా వ్యాపారం చేసుకుంటామని అడిగితే నాకు బడ్డీ కొట్టు అని అడగడం జరిగింది. ఆ బడ్డీ కొట్టు కూడా మామూలుగా ఇది కాకుండా నేను ఫోటో స్టాట్ పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామం రోడ్డు పక్కనే నివసిస్తున్న శాలివాహన కుటుంబాలన్నీ కూడా చాలామంది ఉన్నాయి. ఇది రోడ్డు పక్కనే ఉంది కాబట్టి నేను ఫోటో స్టాట్ స్టేషనరీ పెట్టుకుంటానంటే, మరి ఈ రోజున ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తనకి ఇవాళ బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. దానికి స్థానికంగా ఉన్న కౌన్సిలర్ త్రిమూర్తులు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘ గుంటూరు జిల్లా అధ్యక్షులు శివనారాయణ గారు, అలాగే తెనాలి శాలివాహన సంఘం సుబ్బారావు గారు, నాచారయ్య గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఏఎంసీ డైరెక్టర్ గారైన సుబ్బారావు గారు, తర్వాత బీసీ లీడర్ గారైన వెంకటేశ్వరరావు గారు, అందరూ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్న శ్రేయోభిలాషులు అందరూ కూడా స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ ఉత్సవాలను ఆరంభించారు. పట్టణ నాజర్పేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. జగద్గురు శ్రీ పరశివానంద భారతి స్వామి ఆశీస్సులతో తొలి రోజున స్వామివారికి అభిషేకం, చందనోత్సవం చేశారు. ఈ నెల 30న స్వామివారి జయంతిని నిర్వహించి అభిషేకం చేస్తారు. సాయంత్రం సహస్రనామార్చన ఉంటుందని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. మే నెల 12వ తేదీన హనుమత్ జయంతి, మే 15న స్వామివారి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధన ఉంటాయి. ఆయా కార్యక్రమాలకు భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కె చంద్రశేఖర్ రెడ్డి కోరారు. తెనాలి నాజర్పేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని సంతరించుకొని ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరం చందనాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ చందనోత్సవ కార్యక్రమం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు మాత్రమే సింహాచలంలో జరుగుతుంది. మన తెనాలి నాదర్పేటలో ఈ చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సుమారు మంది ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో మన తెనాలి నాదర్పేటలో ఈ స్వామివారి దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరంతో ఈ దేవస్థానానికి 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే వైశాఖ మాసంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలు ఈ చందనోత్సవం మొదలు మే 15వ తారీఖు కళ్యాణం వరకు జరిగి, కళ్యాణం అనంతరం ఈ బ్రహ్మోత్సవాలు 4 రోజుల తర్వాత ముగింపు జరుగును. ఈ రోజు తెనాలి బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ వేసవి చలివేంద్రం వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గొడుగులు, తెనాలి మున్సిపాలిటీ 13వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు జంగిలి శ్రీనివాసరావు, అనూషల కుమార్తె ఖ్యాతిశ్రీ, కుమారుడు అశ్విన్ ఆధ్యాత్ కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం సేవా కార్యక్రమం చేశారు. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్లో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ వేసవి చలివేంద్రం వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గొడుగులు, తెనాలి మున్సిపాలిటీ 13వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు. మండు వేసవిలో గొడుగులు, పాదరక్షలు పంపిణీ చేయటం అభినందనీయమని తెనాలి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య అన్నదాత సుఖీభవ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ సభ్యులు కుర్ర శ్రీనివాసరావు, గుడికందుల అర్జున్ రావు, దూబా సందీప్,
ఓగిబైన శ్రీనివాసరావు, దూలిపూడి శ్రీరామమూర్తి, బేతాల బాబురావు, కొత్తగరుల శ్రీనివాసరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభవ వేసవి చలివేంద్రంలో మరి జంగిలి శ్రీనివాసరావు గారు, అనూష గారు వీరు యుఎస్లో ఉంటారు. వారు వారి కుమారులు మరి కుమార్తె ఖ్యాతిశ్రీ, కుమారుడు అశ్విన్ ఆద్యాత్తులు ఇక్కడ ఉన్నటువంటి మన ట్రాఫిక్ సిబ్బంది మిత్రులకు ఈరోజు గొడుగులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అలాగే వారితో పాటుగా 13వ వార్డులో పారిశుధ్య కార్మికులకు కూడా పాదరక్షలు అందించేటువంటి కార్యక్రమం, రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం, మరి ఇక్కడ మజ్జిగ మంచినీరు పంపిణీ కార్యక్రమము, రకరకాల కార్యక్రమాలు వారి నాన్నగారు స్వర్గీయ జంగిలి వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థంగా వీరు ఈరోజు చేయటం జరిగింది. మరి శ్రీనివాసరావు గారు, అనూష గారి దంపతులకు మన అన్నదాత సుఖీభావ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మండు వేసవి కాలంలో మజ్జిగ మంచినీరు అందించడం, మరి మిత్రులు ట్రాఫిక్ సిబ్బందికి గొడుగులు అందించే కార్యక్రమం, అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు పాదరక్షలు అందించే కార్యక్రమం చాలా మంచి విషయం. మరి ఈ కార్యక్రమానికి మన ట్రాఫిక్ ఎస్ఐ గారు బ్రహ్మయ్య గారు మరి వారి సిబ్బందితో హాజరయ్యారు. బ్రహ్మయ్య గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ అన్నదాత సుఖీభావ అసోసియేషన్ వారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇతర సిబ్బంది అందరు కలిసి ట్రాఫిక్ వారు ఎండాకాలంలో ఎండల్లో చేస్తున్నారని సదుద్దేశంతో అందరికీ డ్యూటీ నీళ్ళలో చేయాలని అందరికీ వారు గొడుగులు పంపిణీ చేశారు. వారికి మా ఉదయపూర్వక ట్రాఫిక్ తరఫున ఉదయపూర్వక నమస్కారం. వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ డి జీవనలత సూచించారు. స్థానిక గాంధీనగర్లోని కవిరాజా పార్కులో గల వీజీకే భవన్లో ఆదివారం సాయంత్రం వాకర్స్ క్లబ్ తెనాలి ఏప్రిల్ నెల సమావేశం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ డి జీవనలత వేసవిలో వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై మాట్లాడారు. వృద్ధులు వీలైనంత ఎండ తగలకుండా చూసుకోవాలని చెప్పారు. ఎక్కువ సమయం ఎండలో ఉంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వడదెబ్బ తగలటానికి అవకాశం ఉంటుందన్నారు. బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు లేదా మజ్జిగను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎండ తగలకుండా గొడుగును వినియోగించాలని చెప్పారు. సభకు క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికారు. సభ్యులు రత్తయ్య, అచ్చయ్య, ప్రసాదరావు, రాజేంద్ర ప్రసాద్, రంగారావు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జీవనలతను సత్కరించారు. ఈరోజు వాకర్స్ క్లబ్ తరఫున డాక్టర్ జీవనలత గారి చేత వేసవి కాలంలో వృద్ధులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా డయాబెటిక్స్ కూడా వేసవికాలంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద ఇవాళ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ జీవనలత గారు కూడా అద్భుతమైనటువంటి సమాచారాన్ని వచ్చినటువంటి వాకర్స్ అందరికి కూడా అందించారు. చక్కగా ఒక 15 నిమిషాల నడక, అలాగే చిన్నపాటి వ్యాయామాలు కూడా చేసుకోవటం అనేటువంటిది అవసరం తెలియజేశారు. మరి వృద్ధులు కానీ అలాగే డయాబెటిక్లు కానీ ఎలాంటి మందులు వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో అనేటువంటిది తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వచ్చిన సభ్యులందరూ కూడా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కళ్ళు కనుకోకపోయినా కష్టమే, కిడ్నీ డిస్ఫంక్షన్ వచ్చినా కష్టమే. కాబట్టి డయాబెటీస్ మాత్రం కంట్రోల్లో ఉంచుకోండి. ఈ డయాబెటీస్ ఉంటే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినట్టే. నేను భయపడట్లా, కానీ ఇది నిజం. ఎందుకంటే డైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కంట్రోల్డ్ డయాబెటీస్ మెల్టస్ ఉన్న వాళ్ళు ఒక ఆరోగ్యకరమైన 30 ఏళ్ల ఇండివిజువల్స్తో ఈక్వల్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెల్టస్ ఉన్న వాళ్ళు 50 ఏళ్ళు కూడా 70 ఏళ్ళు డిసీజ్ పీపుల్స్తో ఈక్వల్. కాబట్టి కంట్రోల్ డయాబెటీస్ మెల్టస్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఈ నేను ఇందాక చెప్పాను, హార్ట్ అటాక్ వచ్చినట్టే. ఎందుకు అంటే ఈ డయాబెటీస్ మెల్టస్ని మనం అన్కంట్రోల్గా ఉంచుకున్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ థిక్ అవుతాయి. అంటే ఏంటంటే మెత్తగా ఉండే బ్లడ్ వెజల్స్ గట్టిగా అవడం మొదలెస్తాయి. అవే కాకుండా ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి క్లాగ్ అవుతూ ఉంటాయి లోపల. అవి కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనే మాట మీరు అందరూ వింటారు. విద్యార్థుల శ్రేయస్సు కోరి పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను సత్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ పనుల నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత అంబటి రామ్మోహన్ రావు 60,000 విరాళం ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం, వంటగది విస్తరణ నిర్మాణానికి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని దుర్భర భ్రమణ సూర్యశ్రీ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 60,000 ఇచ్చారు.
ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో 1982 బ్యాచ్తో పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత పాఠశాలలో ఉపాధ్యాయుడు మాజేటి వెంకటేశ్వరరావు పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి వారి వద్ద నుండి 3 లక్షల విరాళాలు సేకరించి ఆ విరాళాలతో పాటు ప్రహరీ నిర్మాణానికి కృషి చేశారు. పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం పుష్పగుచ్చాలందించి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. విద్యార్థులకు పాఠశాలలో దాతలు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని, అందరూ శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు, చెదలవాడి శివకృష్ణ, గ్రంథి సురేష్, షేక్ రంజానీ, కట్టుపల్లి రాంబాబు, చీపినాపి సుబ్బారావు, ఇంటూరి విజయభాస్కర్, ఉపాధ్యాయులు మాధవీలత, ఆనంద్, స్వరూపరాణి, మేరీ, ప్రశాంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన హెచ్ఎం గారు ఎప్పుడు చెబుతారు, మరి అమలు నుంచి మేము తిరుమల చదువుకునేవాళ్ళం. మరి హెచ్ఎం గారిని మెచ్చుకునేది ఏంటంటే అన్నిటికీ ఫ్రీ హ్యాండ్. ఇందాక చెప్పారు బిల్డింగ్లు కట్టడానికి ఒక కమిటీ అని. అట్లాగే నేను వచ్చినప్పుడల్లా పేరెంట్స్కి ఫోన్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు వస్తే చూపుంటారు మీ అబ్బాయి రాలేదమ్మా పనికి. మరి అంత శ్రద్ధగా తీసుకుని, అట్లాగే ఏదైనా ఎవరినైనా పూర్వ విద్యార్థులు కానీ ఇంకోళ్ళు కానీ వస్తే ఇవ్వండి ఈ అవసరాలు ఉన్నాయి, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తారు, చెప్పి వాటిని సాధిస్తారు. మరి చూడండి, మనం ఈ హెచ్ఎం గారు వచ్చిన తర్వాతే అనేకం సాధించాం. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాం. మరి అట్లాగే తిరుమల హై స్కూల్ నుంచి, కాలేజీ నుంచి బల్లలు, పేరువాళ్ళు, బల్లలు, టేబుల్స్ తెప్పించాం. మరి ఇక్కడ ఈ కంప్యూటర్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. ఇది శివకుమార్ గారు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు, శంకర్ శివకుమార్ గారు. మరి అదే మా దగ్గర వాళ్ళు ఇక్కడ కాంక్రీట్ చేశారు. ఇట్లా అనేకం వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు, మనం మా హెచ్ఎం గారిని కానీ గుండ్ల స్టాఫ్ని కానీ చూసి వెనకైతే పొంతులు గారు ఎక్కడైనా ఊళ్ళో చేస్తుంటే ఇతను రాజకీయాలు చేస్తాడు, లేకపోతే ఇతను పొలం వెళ్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఇవాళ నాకు సంతోషకరం ఏంటంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు మరి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దాంతో కష్టపడటమే ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు. మరి అటువంటి ఉపాధ్యాయులు మరి దాంట్లో గొప్ప కార్యక్రమం ఏంటంటే మన ఊళ్ళో చెందిన వ్యక్తి, మన పాఠశాలలో చదివిన వ్యక్తి అయినటువంటి శంకూరు శివరామకృష్ణ గారు అనుకుంటా, అదే పేరు వైస్ ఛాన్సలర్ గారు. వైస్ ఛాన్సలర్ గారు కాలేజీకి ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఆ సందర్భంలో ఆయన్ని పిలిచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ ఫార్మా కంపెనీలు హెటిరో డ్రగ్స్ దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలకు స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు. 2 కంపెనీలకు మొత్తం 92 మంది విద్యార్థుల ఎంపిక. ఐటీ, నాన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగ్లీష్ టీచింగ్, ఫార్మా కంపెనీలు సహా అన్ని రకాల కంపెనీల ఉద్యోగాలను తమ విద్యార్థులు దక్కించుకోవటం గర్వకారణం. విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యాఖ్యలు. నిన్న డ్రగ్స్, తర్వాత న్యూడ్ వీడియో కాల్స్, నేడు క్రికెట్ బెట్టింగ్ ముఠా. తెనాలిలో వరుసగా వెలుగు చూస్తున్న అసాంఘిక కార్యకలాపాలు. కొల్లిపర మండలం అత్తోటలో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి, 6 అరెస్ట్. సూత్రధారి సహా మిగిలిన నిందితుల కోసం గాలింపు. విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. తెనాలిలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో సహా పలు చోట్ల భారీ కేక్ కటింగులు. ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు. చివరి రోజున కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రామాప్పల నాయుడు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.